Welcome to our channel Budget Friendly Properties. ఫ్రెండ్స్, ఇవాళ మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీలో ఒక మంచి ప్రాపర్టీని అయితే మేము ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఇది మనకు బోడుపల్లిలో ఉందండి. ప్రాపర్టీ వచ్చేసి సారథి అన్నమాట. సార్ నమస్కారం. సార్ అసలు మన ప్రాపర్టీ లొకేషన్ ఎక్కడ ఉంది ఒకసారి మా వ్యూవర్స్ చెప్తారా? ప్రాపర్టీ వచ్చేసి పీర్జాదిగూడ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. పీర్జాదిగూడ విలేజ్, శంకర్ నగర్, స్ట్రీట్ నెంబర్ 2 అంటారు. మనకి హైలైట్స్ వచ్చేసి ఇషా మెటర్నిటీ హాస్పిటల్ ఉంది, బండి గార్డెన్ ఆపోజిట్ లైన్, స్ట్రీట్ నెంబర్ 2, శంకర్ నగర్. ఇది అనుటెక్స్ బ్యాక్ సైడ్ వస్తుంది. ప్లస్ బంగారు మైసమ్మ టెంపుల్, వరంగల్ హైవేలో ఉన్న బంగారు మైసమ్మ టెంపుల్ కూడా బ్యాక్ సైడ్ వస్తుంది. ఇది మెయిన్ రోడ్కి 400 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది వచ్చేసి మొత్తం సీసీ రోడ్లు, డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ అన్నీ ఉన్నాయి ఆల్రెడీ. మన గ్రౌండ్ ఫ్లోర్ 834 SFT, అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 20 గజాలు వస్తుంది. పర్ యార్డ్ ఎంత నడుస్తుంది సార్ ఈ ఏరియా? ఇక్కడ వచ్చేసి ప్రజెంట్ 70 నడుస్తుంది. 70 మంచి ప్రైస్. సార్ ఇది రోడ్ ఎంత సార్? ఇది మన 30 ఫీట్ రోడ్. 30 ఫీట్ రోడ్. ఓకే, ఇది ఫిర్జాది కూడా రిజిస్ట్రేషన్ కిందకి వచ్చేసి ఫిర్జాది కూడా విలేజ్ అండ్ మున్సిపాలిటీ. ఓకే, చూస్తున్నా కదండి, మంచి ప్రాపర్టీ ప్రైమ్ లొకేషన్లో ఉందండి. వరంగల్ హైవే నుంచి జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ అండి, 500 మీటర్ డిస్టెన్స్లో ఉంది. మీరు బస్ది లోపలి నడుచుకుంటూ రావచ్చు. చాలా మంచి ప్రాపర్టీ, మంచి లొకేషన్లో ఉంది. పర్ యార్డ్ ఈ ఏరియాలో 70,000 నడుస్తుందంట. యూడిఎస్ వచ్చేసి మనకు 20 స్క్వేర్ యార్డ్స్ అయితే మనకు రిజిస్ట్రేషన్ అవుతుందండి. ప్రాపర్టీ అయితే చూసిన ఫస్ట్ ఫ్లోర్లోనే ఉందండి. ఈ ప్రాపర్టీ మొత్తం ఏంటంటే ఈ అపార్ట్మెంట్లో సార్ ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి సార్? ఇది 5 ఫ్లోర్స్ ఉన్నాయి. మనది గ్రౌండ్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్ అనుకోండి. ఓకే, ఫస్ట్ ఫ్లోర్. కింద కార్ పార్కింగ్ ఉంది. కార్ పార్కింగ్ కూడా ఉంది. కార్ పార్కింగ్ ఎమ్యూనిటీస్ లో వచ్చేసి మనకి కార్ పార్కింగ్. సార్ లిఫ్ట్ అవైలబుల్ ఉందా సార్? లిఫ్ట్ ఉంది, లిఫ్ట్ కూడా. ఓకే, చూస్తున్నారు కదండి, మన కార్ పార్కింగ్ ఉంది, లిఫ్ట్ ఉంది, ప్లస్ ఫస్ట్ ఫ్లోరే అన్నమాట. ప్రాపర్టీ మంచి చాలా బాగుంది. సార్ ఏంటంటే ఫుల్లీ ఫర్నిష్డ్ ప్రాపర్టీ అన్నమాట. ప్రాపర్టీ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు చాలా లక్కీ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ. సార్ అసలు చెప్తున్నాను, ఆ ప్రైస్ చెప్తే నేను అవ్వక్కయ్యాను. మీరు ప్రాపర్టీ చూసి మీరు కూడా అవ్వక్క అయిపోతారు. ఇది వరంగల్ హైవే వాళ్ళు కానీ ప్లస్ నల్గొండ వాళ్ళు కానీ ఎవరైనా సరే తీసుకుంటే చాలా మంచి ప్రాపర్టీ అని చెప్పొచ్చు. అండి ఒకసారి ప్రాపర్టీ లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ కూడా అన్ని చూస్తూ తెలుసుకుందాం పదండి. ప్రాపర్టీ ఒకసారి చూస్తున్నాం కదా, అపార్ట్మెంట్ ఇదన్నమాట. శ్రీ సాయి గాయత్రి రెసిడెన్సీ అండి. మంచి కాలనీ అండి, శంకర్ నగర్లో ఉంది. ఫిర్జాది కూడా కాలనీలో ఉందండి. రోడ్ నెంబర్ 2లో అయితే ఉంది. శంకర్ నగర్ రోడ్ నెంబర్ 2లో ఉంది. మనం ఒకసారి లోపలికి వెళ్తూ మిగతా డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుందాం. కార్ పార్కింగ్ కూడా చూస్తున్నారు. సార్ వచ్చేసి G2 అన్నమాట. ఆల్రెడీ కార్ పార్క్ చేసి కూడా ఉంది. ఎవరైతే ప్రాపర్టీ తీసుకుంటారో ఆ ప్రాపర్టీ వాళ్ళకి కార్ పార్కింగ్ కూడా రిజిస్ట్రేషన్ అవుతుందండి. దీనికి మున్సిపల్ వాటర్ ఉంది, అదే విధంగా బోర్ వాటర్ కూడా ఉందండి. ఒకసారి చూస్తున్నారు కదా, ఇటు సంప్ ఉంది, సంప్ ఇక్కడ ఉందండి. ఇక్కడ ఈ సంప్ అన్నమాట. మున్సిపల్ వాటర్, బోర్ వాటర్ రెండు ఫెసిలిటీ ఉందండి. మీకు వాటర్ ప్రాబ్లం ఈ ఏరియా లేదండి, ఫుల్ వాటర్ ఉంది. సో హైడ్రా కానీ అలాంటి ప్రాబ్లం లేదు. హైడ్రా కానీ మనకు బఫర్ జోన్ అలాంటి ప్రాబ్లం కూడా లేదండి. మంచి లొకేషన్లో ఉందండి. దీన్ని ఏంటంటే ఎవరైనా రీసేలర్ పర్పస్ తీసుకున్నా కానీ రీసేల్ కూడా చేసుకోవచ్చు. ఇన్ ఫ్యూచర్ రెంటల్ పర్పస్ కూడా బాగుంటుంది. రెంట్ ఈ ఏరియా రెంట్ ఎంత వస్తుంది సార్? 9,500 నుంచి 10,000 బిలో. ఓకే, డబుల్ బెడ్రూమ్ కాబట్టి 10,000 వరకు అయితే 10,000 దాకా ఎక్స్పెక్ట్ చూస్తున్నా. 10,000 ఈజీగా వస్తాయండి. ఎందుకంటే ఇది మంచి లొకేషన్లో ఉంది. టూలెట్ బోర్డ్ పెట్టడమే ఆలస్యం ఇమీడియట్లీ వచ్చేస్తారండి. ఎందుకంటే మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ 500 మీటర్స్ డిస్టెన్స్లోనే ఉందండి. ఒకసారి ప్రాపర్టీ లోపలికి వెళ్ళి ఇక్కడ హైలైట్ చేసి పోచారం, ఇన్ఫోసిస్ ఇవన్నీ ఉన్నాయి. అవును, ఈ సాఫ్ట్వేర్ వాళ్ళకి కూడా రెంట్ పర్పస్ కూడా ఇవ్వచ్చు, లేకపోతే కొనుక్కోవాలనుకున్నా కొనుక్కోవచ్చు. మనకు ఉప్పల్ మెట్రోకి వచ్చేసి 2.5-3 కిలోమీటర్స్ అంతే. ఉప్పల్ నుంచి నియర్ బై ఉంది సార్ ఉప్పల్ మెట్రో. 2.5-3 కిలోమీటర్స్. ఏంటంటే మనకు మెయిన్ రోడ్ మీదకి వస్తే ఎవ్రీ 10 మినిట్స్కి బస్సు ఉందండి మనకు. అసలు ప్రాపర్టీ ఏంటంటే మంచి లొకేషన్. మనకు ట్రాన్స్పోర్ట్ విషయం అయితే 24 అవర్స్ మనకు బస్ ఫెసిలిటీ ఉంది, క్యాబ్ ఫెసిలిటీస్, ఊబర్, జొమాటో, స్విగ్గీ ఎవ్రీథింగ్ ఇక్కడికి వచ్చేస్తాయండి. ఒకసారి ప్రాపర్టీ పైకి వెళ్ళి మిగతా డీటెయిల్స్ క్లియర్గా తెలుసుకుందామండి. మనం ఇప్పుడు పైకి వచ్చేసామండి ఫస్ట్ ఫ్లోర్కి. ఈ ప్రాపర్టీకి ఏంటంటే పవర్ ప్రాబ్లం కూడా లేదండి. అంటే సార్ ఏంటంటే ఇన్ ఫ్యూచర్ పవర్ ప్రాబ్లం ఉంటే ఏమన్నా ప్రాబ్లం అవుతుంది, ఇన్వర్టర్ కూడా పెట్టించడం జరిగింది. ఈ ప్రాపర్టీ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఇన్వర్టర్ కూడా వాళ్ళకే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇచ్చేస్తా అంటున్నారు. ఓన్లీ ఇన్వర్టర్ కాదండి, ఇంకా గ్రీజర్ కానీ, ఏసీ కానీ, ప్లస్ ఫుల్లీ ఫర్నిష్డ్ అండి. అవన్నీ కూడా వాటర్ ప్రూఫ్ కూడా ఉందంటే అవన్నీ కూడా ఈ ప్రాపర్టీ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఇంక్లూడింగ్ అన్ని కలిపి కార్ పార్కింగ్ అన్ని కలిపి ఇచ్చేస్తా అంటున్నాడు. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ అండి, చాలా తక్కువ ప్రైస్ చెప్తున్నాడు.
ఆ ప్రైస్ లాస్ట్కి రివీల్ చేస్తాను. ఫస్ట్ అయితే ప్రాపర్టీకి వెళ్ళి చూద్దాం. ప్రాపర్టీ ఫస్ట్ మనం ఎంటర్ తీసుకుంటే చుట్టూ టైల్స్ అయితే మంచిగా నీట్గా ఉంది. ప్లస్ ఏంటంటే ఫుల్లీ సెక్యూర్డ్ అండి. చూస్తున్నారు కదా, మనకి ఏంటంటే సెక్యూరిటీ ప్రాబ్లం కాకుండా ఐరన్ డోర్స్ కూడా పెట్టించడం జరిగింది సార్ దగ్గర ఉండి. లోపల కూడా మంచి ఫర్నిచర్. సార్ ఇది ఏం ఫేసింగ్ సార్? ఈస్ట్ ఫేసింగ్. ఈస్ట్ ఫేసింగ్. ఓకే, ఈస్ట్ ఫేసింగ్ అండి. వాస్తు ప్రకారం అయితే కట్టినారు బిల్డింగ్. వాస్తు ప్రాబ్లం కూడా ఎలా లేదండి. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. ఒక్కసారి రండి. ఫస్ట్ ఎంటర్ గానే మనకు ఫస్ట్ డోర్ నుంచి స్టార్ట్ చేద్దామండి. సింగిల్ డోర్ అయితే చాలా పెద్ద డోర్ తీసుకోవడం జరిగింది. ఇది కూడా టేక్ అన్నమాట. మంచి ఎక్కడ కూడా క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా సార్ దగ్గరుండి మళ్ళీ ప్రాపర్టీలో అన్ని చేంజెస్ చేయించుకొని కట్టించినాడు అన్నమాట. ఒకసారి ఎంటర్ గానే కింద మొత్తం చూసుకుంటే మార్బుల్ అండి. కంప్లీట్ బిల్డింగ్ లోపల ఏంటంటే మనకు బెడ్రూమ్ కానీ ఏ రూమ్లోకి వెళ్ళినా కానీ మార్బులే ఉంటుందండి. మార్బుల్ మించి ఏది లేదు, అన్ని మార్బులే. వైట్ మార్బుల్తోనే తీసుకోవడం జరిగింది. ఎంటర్ గానే మీరు చూస్తున్నారు కదా, ఫుల్లీ ఫర్నిష్డ్ అన్నమాట. వుడ్తో ఫర్నిషింగ్ చేపించినారు. టీవీ యూనిట్ ఉంది, ప్లస్ షోకేస్ ఉంది, ప్లస్ పక్క కబోర్డ్స్ కూడా తీసుకోవడం జరిగింది. చూస్తున్నారు కదా, బీరువా కూడా అలా యూజ్ చేసుకోవచ్చు. పైన ఒక్కసారి ఫాల్ సీలింగ్ చూడండి. ఫాల్ సీలింగ్ కూడా చాలా నీట్గా చేయించిందండి. కంప్లీట్ లైటింగ్ కానీ ఎవ్రీథింగ్ అవుతుందండి. చాలా బాగుంది. సార్ ఇది ఎంత సేఫ్టీ సార్? 834 SFT. 834 SFT. సార్ యూడిఎస్ ఎంత సార్ మనకు? 20 గజాలు. 20 గజాలు అని చెప్పారు. 20 గజాలు అండి. మనకు 20 గజాలు రిజిస్ట్రేషన్ అవ్వకపోతే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు. హాల్ చూస్తే చాలా నీట్గా ఉంది. మంచిగా సోఫా, ఎల్ షేప్ సోఫా వేసుకొని కూర్చొని ఇక్కడ టీవీ చూసుకుంటూ చాలా బాగుంటుందండి. స్పేషియస్ ఉందండి హాల్ అయితే మనకు. ప్లస్ కలరింగ్ కూడా చాలా నీట్గా అయితే తీసుకోవడం జరిగింది. మన హాల్లోనే పక్కకు ఓపెన్ కిచెన్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఒకసారి కిచెన్ చూసుకుంటే ఎల్ షేప్ కిచెన్ చూస్తున్నారు కదా, ఎల్ షేప్ కిచెన్. ఇంకో వాటర్ ప్యూరిఫై చెప్పినారా సార్, వాటర్ ప్యూరిఫై కూడా మనకే ఇచ్చేస్తారు అన్నమాట. గ్రానైట్తో తీసుకున్నారు, ప్లాట్ఫామ్ మొత్తం గ్రానైట్ తీసుకున్నారు. దీంట్లో కూడా మనకు అన్ని షెల్ఫ్స్ ఎవ్రీథింగ్ అయితే చేపిస్తున్నారు. చూస్తున్నారా, వుడ్తో మనకు వుడ్ వర్క్ చేయించుకుంటే నా విడేస్ 10 lakhs అవుతుందండి. అలాంటిది సారే దగ్గరుండి ఇవన్నీ చేయించుకున్నాడు. చాలా ఇష్టంతో చేయించుకున్నాడు. కాకపోతే వేరే ప్రాపర్టీ తీసుకోవడం వల్ల ఈ ప్రాపర్టీని అయితే సేల్కి పెట్టినారండి. కిచెన్ చూసినారు కదా, కిచెన్లో కబోర్డ్స్ ఉన్నాయి. చుట్టూ కూడా టైల్స్ అయితే వీళ్ళు ఇదంతా ఎక్స్ట్రాగా చేయించుకున్నారండి. తర్వాత ఎక్స్ట్రాగా చేయించుకోవడం అయితే జరిగింది. కిచెన్ కూడా బ్యూటిఫుల్గా మంచిగా ఉందండి. ఒక చిన్న ఫ్యామిలీకి చాలా బాగా నచ్చుతుంది, చాలా బాగుంటుంది. మన హాల్లోనే పూజా గది కూడా ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇది పూజా గది అన్నమాట. పూజా గదిలు కూడా మొత్తం టైల్స్తో తీసుకున్నారు. ఒకసారి చూడండి, పూజా గది కూడా ఇదంతా సారే ఎక్స్ట్రాగా చేయించుకున్నాడు, దగ్గర నుంచి చేయించుకోవడం జరిగిందండి. ప్రాపర్టీ మంచి లొకేషన్లో ఉంది, చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉందండి. మీరు ఒకసారి ప్రాపర్టీ సైట్కి విజిట్ చేయండి. విజిట్ చేస్తే మీరు అసలు మేము చెప్పిన దానికంటే మీరు చూస్తే ఇంకా సాటిస్ఫై అవుతారు. అంత చాలా బాగా అవుతుందండి. మనం హాల్ ఉన్న కిచెన్ అయితే చూసాం కదండి. నెక్స్ట్ ఏంటంటే 2 BHK అనమాట. ఇది 2 bedrooms కూడా మీకు చూపిస్తాను. బెడ్రూమ్కి వెళ్ళే ముందు ఫస్ట్ ఏంటంటే ఒకటి కామన్ బాత్రూమ్ అయితే తీసుకోవడం జరిగింది. చూస్తున్నారు కదా, ఒక కామన్ బాత్రూమ్ అండి. ఇల్లు దీంట్లో కూడా ఏంటంటే మనకు ట్యాప్స్ ఎవ్రీథింగ్ వెస్టర్న్ ఇండియన్ అన్నీ ఉన్నాయండి. మనకి ఆ ప్రాబ్లం కూడా లేదు. లోపలికి వెళ్దాం ఒకసారి మాస్టర్ బెడ్రూమ్కి. మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే చాలా నీట్గా ఉందండి, స్పేషియస్గా అయితే ఉంది. దీంట్లో కూడా కంప్లీట్ కబోర్డ్ వర్క్ అయితే చేసినారు. మీరు చూస్తున్నారు కదా, కబోర్డ్ వర్క్ మొత్తం చేయించుకున్నారన్నమాట. ప్లస్ వెంటిలేషన్ ప్రాబ్లం లేదండి. మనకి ఇప్పుడు విండో కూడా ఇచ్చినారు. చల్లటి గాలి వస్తుంది, మనకు వెలుతురు కూడా వస్తుంది. ఎవరితో ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా లేదండి. ఒకసారి పైన చూసుకుంటే మీకు ఏసీ ఉంది కదా, ఇది మనకు ఏసీ కూడా మనకు ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ దాంట్లోనే వచ్చేస్తుందండి. చాలా బాగుందండి. ప్లస్ ఇక్కడ మనకు డ్రెస్సింగ్ టేబుల్ కూడా తీసుకోవడం జరిగింది. చాలా మంచిగా ఉంది. ప్లస్ ఏంటంటే ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి ఒకటి దీంట్లో కూడా బాత్రూమ్ అయితే తీసుకోవడం జరిగిందండి. 2 bathrooms ఉన్నాయండి. ఎందుకంటే 2 BHK కాబట్టి కామన్ బాత్రూమ్ ఒకటి, అటాచ్డ్ ఒకటి, 2 అవుతున్నాయండి. ప్రాపర్టీ ఫుల్లీ ఫర్నిష్డ్ అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్రాపర్టీ దగ్గరకు వచ్చి చూడండి, చూస్తే చాలా బాగా వస్తుంది. పెయింటింగ్స్లో చూసుకోండి. ఒక సైడ్ వచ్చేసి ఒక వాల్కు రాయల్ ప్లే అయితే వేయించడం జరిగింది. రాయల్ ప్లే అండి. పైన కూడా మనకి ఏంటంటే నీట్గా చిన్న ఫాల్ సీలింగ్ లాగా తీసుకోవడం అయితే జరిగింది. చాలా నీట్గా ఉంది. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్కి వద్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్కి వస్తే చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా నీట్గా అయితే తీసుకోవడం జరిగింది. దీంట్లో కూడా కబోర్డ్స్ చూస్తే చుట్టూ కబోర్డ్స్ అయితే మంచిగా 1 side కబోర్డ్స్ చేయించుకోవడం జరిగింది. ప్లస్ ఇక్కడ కూడా మనకు ఒక విండో ఇచ్చినారు. విండో అంటే వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా విండో ఉంది. ప్లస్ చల్లటి గాలి వస్తుందండి. వెంటిలేషన్ ప్రాబ్లం కూడా లేదండి. ప్రాపర్టీకి మంచిగా ఉంది. మీరు ఏంటంటే ఒకసారి విజిట్ చేయండి ప్రాపర్టీని. విజిట్ చేస్తే మీకు ఎలా ఉంది ఏంటి అనేది పూర్తిగా అర్థమైపోతుంది. ఇక్కడ మనం డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా. ప్లస్ ఇది ఏంటంటే మన వుడెన్ మన బీరువాలా కూడా యూజ్ చేసుకోవచ్చు. అన్ని బట్టలు పెట్టుకోవడానికి ఈ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఒక సైడ్ వచ్చేసి పెయింటింగ్స్ వచ్చేసి రాయల్ ప్లే తీసుకున్నారు. పైన కూడా నీట్గా ఉందండి. డోర్స్ కూడా ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీ డోర్సే వీళ్ళు యూజ్ చేసినారండి. సో మీరు ఏంటంటే ఒకసారి ప్రాపర్టీకి విజిట్ చేశారనుకోండి, ఇంకా చాలా డీటెయిల్స్ తెలుసుకోవచ్చు.
మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ లేదండి, సారే దగ్గర ఉండి కట్టించుకోవడం వల్ల అతనే ఇంకో ప్రాపర్టీ తీసుకుందా అని చెప్పేసి ఈ ప్రాపర్టీస్ని అయితే సేల్కి పెట్టినారు. సార్ అడిగి మిగతా డీటెయిల్స్. సార్ దీనికి లోన్ ఆప్షన్ ఉందా సార్? లోన్ ఆప్షన్ లోన్ వస్తుంది, చూస్తారు కదా, లోన్ కూడా వస్తుందండి. అందుకని చెప్పేసి మీరు ఆ బాధ కూడా లేదు. నియర్ బై అంటే మనకు మంచి స్కూల్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, పక్కన గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, ఇక్కడ పక్కన విజయరత్న ఉంది పక్కనే బిల్డింగ్, మన బిల్డింగ్ పక్కనే విజయరత్న 100 meters లో. ఓకే, ఇది 500 meters లో గ్లోబల్ ఇంటర్నేషనల్ ఉంది. మిగతా చైతన్య వచ్చేసి ఒక 1/2 kilometer డిస్టెన్స్ లో బోడుపల్లి డిపో దగ్గర ఉంది. దగ్గర ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయి, మనకు జాన్సన్ కూడా ఒకటి ఉంది, జాన్సన్ కూడా చాలా స్కూల్స్ ఉన్నాయండి. స్కూల్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, మంచి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి, ఇంటర్ కాలేజెస్ ఉన్నాయి, అదేవిధంగా హాస్పిటల్స్ ఉన్నాయి. ప్లస్ రోడ్కు నియర్ బై కాబట్టి మనకు 24 hours రోడ్ మీద. ఇషా మెటర్నిటీ హాస్పిటల్ మనకి 100 yards లో అంతే పక్కనే నియర్ బై ఉంది. నియర్ బై అండి, ఏ చూసుకున్న ప్రాపర్టీకి అన్నీ నియర్ బై ఉన్నాయని చెప్పి చెప్తున్నాను సార్. మీరు ప్రాపర్టీని ఒకసారి విజిట్ చేసి చూడండి, చూస్తే మీరే దగ్గర ఉండి తీసుకుంటారు. ప్రాపర్టీ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి మీకు అన్నీ క్లియర్గా చెప్తానండి. ప్రాపర్టీ ఇదైతే బోడుప్పల్లో ఉందండి, ఫిర్జాది కూడా మున్సిపాలిటీ కిందికి వస్తుంది. దీని యూడిఎస్ వచ్చేసి మనకు 20 yards అయితే మనకు రిజిస్ట్రేషన్ చేస్తారండి. ఇది ఎస్ఎఫ్టీ ఎంత సార్? మనకు 834 ఎస్ఎఫ్టీ 2 BHK అన్నమాట, ఫుల్లీ ఫర్నిష్డ్. మనకి ఏంటంటే దీంతో మనకు ఇన్వర్టర్ ఒకటి, వాటర్ ప్యూరిఫైయర్, ఏసీ మనకైతే ఇవ్వడం జరుగుతుంది, గ్రీజర్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ప్రాపర్టీ ఇవి ఎలా ఉన్నాయో అలానే మన ఫుల్లీ ఫర్నిచర్ మనకి ఇచ్చేస్తున్నారు. ప్రాపర్టీ లోన్ కూడా వస్తుంది, 100% వాస్తుంది, 80% లోన్ కూడా వస్తుంది. ఇప్పుడు ఏంటంటే మెయిన్ ప్రైస్ కదా మనకు కావాల్సింది, ఆ ప్రైస్ కూడా ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. సార్ ప్రైస్ ఎంత కోడ్ చేస్తున్నారు సార్? 35 lakhs చెప్తున్నాం, స్లైట్లీ నెగోషియబుల్. 35 lakhs చూస్తున్నారు కదా, 35 lakhs అంటే చాలా బెటర్ అండి. సార్ ఏంటంటే ఫ్రెండ్లీ ఉన్నాడు, ఇంకొంచెం నెగోషియబుల్ కూడా అని చెప్తున్నారు. ఈ ప్రాపర్టీ మనం జస్ట్ రెంట్కి ఇచ్చుకున్నా కానీ పర్ మంత్ మనకు 10 to 15,000 రెంట్ కూడా వస్తుందండి. ఎందుకంటే ఇక్కడ నియర్ బై సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, కమర్షియల్ టైప్ చాలా ఉన్నాయి అన్నట్టు. అందుకని రెంట్ టూలెట్ బోర్డ్ పెట్టిన నెక్స్ట్ డే మనకు ఫిల్ అయిపోతుంది, ఆ ప్రాబ్లం కూడా లేదు. మీరు ఇన్వెస్ట్మెంట్ ప్రకారం ఉండొచ్చు, లేదు ఫ్యామిలీతో వచ్చి కూడా అక్కడ కూడా రెడీ టు వాక్వే ప్రాపర్టీ అనమాట. ఈ ఏరియాలో 35 lakhs ప్రాపర్టీ అంటే చాలా రీజనబుల్ అని చెప్పొచ్చు అండి. ఇంక్లూడింగ్ మన కార్ పార్కింగ్ కూడా ఇస్తున్నారండి. మన కార్ పార్కింగ్ నవేడేస్ రెంట్కి ఇచ్చిన 2,000 రెంట్ వస్తుందన్నమాట. సో ప్రాపర్టీ కూడా నచ్చినట్లయితే ఇక్కడ విజిట్ చేయండి, విజిట్ చేసి ప్రాపర్టీని చూడండి, చూస్తే 200% మీకు నచ్చుతుందండి. మధ్యలో ఎలాంటి మీడియేటర్స్, బ్రోకర్స్ ఇవ్వాలండి, డైరెక్ట్ ఓనర్ అన్నమాట సారే. నెగోషియబుల్ అని కూడా చెప్తున్నారు. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా మేము చాలా ఎక్స్ప్లోర్ చేస్తుంటాం. మీరు చేయాల్సిందల్లా మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అలానే మన ఇన్స్టా కూడా ఫాలో అవ్వాలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.